పల్లె ఇప్పుడు మౌనంగా రోదిస్తున్నది. ఒగ్గుడోలు ఎక్కెక్కి పడి ఏడుస్తున్నది. వంత పాడిన వేలాది గొంతుకలు దుఃఖపడుతున్నాయి. పాటకు లయాత్మకంగా మోగే తాళాలు తమ నోటికి తాళం వేసుకున్నాయి. కాళ్లను ప్రేమగా ముద్దాడే గజ్జలు సప్పుడు చేయకుండా మూగనోమునెత్తుకున్నాయి. తమ ఆధారమైన గొంతుక క్యాన్సర్తో విలవిల్లాడుతుంటే ఒగ్గు కథ బిచ్చకొట్టుకుంటున్నది. ఆ గొంతుకే మిద్దెరాములు. ఆదుకునే చేతుల కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు. ఒక కళారూపానికి కొత్త ఓనమాల సిలబస్ తయారు చేసిన ఒగ్గు కథ దిగ్గజం మిద్దెరాములపై రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. జానపదాల తల్లిఒడి తెలంగాణ వేలాది మంది వీరులను కళాకారులను అందించిన పుణ్యనది. ఈ నేల మీద ప్రతి పిడికెడు మట్టిలో వేల కథలు దాగి ఉన్నాయి. ఇలాంటి నేల మీద పోరాటాలకు కొత్త ఊపిరిపోసి నిత్యం లడాయి చేసే బిడ్డలగన్నది కరీంనగర్ జిల్లా. ఆనిముత్యాల్లాంటి కళాకారులకు జన్మనిచ్చిన ఉత్తర తెలంగాణ ఉద్యమాల గడ్డ. సరిగ్గా 50 ఏళ్ల కాలం కిందట ఒక గొంతుకను కన్నది. లచ్చయ్య ఎల్లమ్మ అనే నిరుపేద గౌడ దంపతుల కడుపున పుట్టిన రాములు గారాల ముద్దుల కొడుకు. భవిష్యత్తులో గొప్పవాడవుతాడని పల్లె ముందే ఊహించింది కావచ్చు. తన ఎదపై అడుగులేసినందుకు పల్లెంతా పరవళ్లు తొక్కింది. ఆ పల్లె మాత్రమే కాదు, తెలంగాణ పల్లెలన్నీ పులకరించినాయి. పుట్టింది గౌడ కులంలోనైనా తన బతుకునంతా దారపోసింది మాత్రం ఒగ్గు కథకే. ఒగ్గు కథకు కొత్త ఓణమాలు నేర్పిన కథా సామ్రాట్గా అందరి నోట మన్ననలందుకున్నాడు. రామ కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ కోదండ రామ చిన్నవాడు దేవుడమ్మ కోదండ రామ చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గి దేవుడు మల్లు ఆకార పిండవడమ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పౌడి కన్ను భగవంతుడు రారాజు మల్లయ్య ఎట్ల పోతుండు తిరిగడు బండారి భూమిని కొట్టంగానే పుట్టు అంటే నిలిపోతు గుర్రం నిప్పులాది తేజి అగ్గి అనుకోళ్ళు అరటాకు మెత్తలు పుట్టినాయి. దేవుడు గుర్రం మీద గుండి ఎట్లా పోతుండు దేవుడు పోతాడు గురుడే పోతాడు. ఒగ్గు కథ అంటే మిద్దెరాములు, మిద్దెరాములంటే ఇక ఒగ్గు కథే అనేటంతగా జనం నోళ్లలో నానింది. తన 77 ఏళ్ల జీవితంలో 50 ఏళ్లు ఒగ్గు కథకే అంకితం చేసిన జానపద బ్రహ్మ. తెలంగాణలో మిద్దెరాములు ప్రదర్శన ఇవ్వని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. మట్టి మనుషుల తెలంగాణ పల్లెలో పుట్టిన ఒగ్గు కథ కళారూపాన్ని అమెరికా దాకా మోసుకుపోయిన కలామ తల్లి ముద్దుబిడ్డ. సొంతంగా ఈ కళను అభ్యసించడమే కాకుండా ఈ కళని 3000 మందికి పంచిన గురుబ్రహ్మ. ఆశువుగా పాటకు మాటను జోడించి ప్రతి పురాణ కథను తనదైన శైలిలో పండించడం మిద్దెరాములకు వెన్నతో పెట్టిన విద్య. తనకు